చదువుకున్న డిగ్రీలన్నీ ముందు పెట్టుకుని బాధపడుతున్నావా? ఇంత చదువుకున్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లోనే హౌస్ వైఫ్గా మిగిలిపోయాను అని. ఈ ఆపర్చునిటీ రాకముందు నేను కూడా నీలాగే బాధపడేదాన్ని. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీని తెలుసుకున్నానో, దీని వాల్యూని కంప్లీట్గా తెలుసుకున్నానో, నేను ఇప్పుడు ఒక హౌస్ వైఫ్నే కాదు, నేను ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్ని కూడా. నేను నా ఇంట్లో ఉంటున్నాను, ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మారుతున్న జనరేషన్స్కి తగ్గట్టుగా నా స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ నేను ఇంట్లోనే ఉండి ఇన్కమ్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. నువ్వు కూడా నాలాగే ఇన్కమ్ క్రియేట్ చేయాలి, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనుకుంటే నాకు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అని కామెంట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. చదువుకున్న డిగ్రీలన్నీ ముందు పెట్టుకుని బాధపడుతున్నావా? ఇంత చదువుకున్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లోనే హౌస్ వైఫ్గా మిగిలిపోయాను అని. ఈ ఆపర్చునిటీ రాకముందు నేను కూడా నీలాగే బాధపడేదాన్ని. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీని తెలుసుకున్నానో, దీని వాల్యూని కంప్లీట్గా తెలుసుకున్నానో, నేను ఇప్పుడు ఒక హౌస్ వైఫ్నే కాదు, నేను ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్ని కూడా. నేను నా ఇంట్లో ఉంటున్నాను, ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మారుతున్న జనరేషన్స్కి తగ్గట్టుగా నా స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ నేను ఇంట్లోనే ఉండి ఇన్కమ్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. నువ్వు కూడా నాలాగే ఇన్కమ్ క్రియేట్ చేయాలి, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనుకుంటే నాకు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అని కామెంట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.